తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి. ఇక హాట్గా నడుస్తున్నాయి ఆంధ్ర రాజకీయాలు. ఒక పక్క వైసీపీ వాళ్ళు మేమే గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోనుంటే లేదు ఖచ్చితంగా మాదే అధికారం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక ఈ సమయంలో పవనాల్ సార్ను గలవనికే చంద్రాల్ సారు వాళ్ళ ఇంటికి ఎందుకు గందుకేనా? లేదు గిందుకు కావచ్చు. ఓహో గందుకా? ఏహే ఎందుకో ఏమో మీరే చూడుర్రి. తెలంగాణ జనాలు మార్పు కోరుకున్నట్టే అక్కడ ఆంధ్ర జనాలు కూడా మార్పు కోసమే చూస్తున్నారని పెద్ద టాకే నడుస్తున్నది. ఇక ఈ ముచ్చట పోయి అక్కడ అధికార పార్టీ వాళ్ళని అడిగితే అట్లేం జరగదు, ఈడ ఖచ్చితంగా మళ్ళా జగనాలు సారే వస్తాడు, 175కి 175 సీట్లు మావే అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అధికార పార్టీ లీడర్లు. ఇక అదే ముచ్చట ప్రతిపక్షాన్ని అడిగితే చంద్రాలు సారుకు మస్తు సానుభూతి పెరిగింది జనాలల్లా. అధికార వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తారు జనాలు. చంద్రాలు ప్లస్ పవనాలు = ఏపీ అధికారం అని వీళ్ళు కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక జగనాలు సారు ఈసారి అభ్యర్థులను మారవచ్చు అని ఒక పిలుపు ఇచ్చుడుతోని అధికార పార్టీ లీడర్లకు వణుకు పుడుతుందట. ఇక ఈడ తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు మేం గెలుస్తామని జబ్బలు ఎగిరేసుకొని కొసాకరికి గోతుల పడ్డట్టు ఇప్పుడు ఆంధ్రలో కూడా వైసీపీ పని గట్టనే ఉన్నది అని అంటున్నారు జనాలు. చంద్రాలు సారు ఎక్స్పీరియన్స్, పవనాలు సారు ఊపుతోని ఈసారి ఎట్లనన్నా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇక గిట్ల వేడివేడిగా నడుస్తున్నాయి ఆంధ్రలో రాజకీయాలు. మళ్ళా ఇంకో ముచ్చట ఒకటి వైరల్ అవుతున్నది. నిన్న చంద్రాలు సారు పవనాలు సారు ఇంటికి పోయి ఏం లేదన్నా 3 గంటల పాటు మీటింగ్ పెట్టుకున్నారు. ఇగో చూడుర్రి. మరి ఏం మాట్లాడిండొచ్చు, దేని గురించి మాట్లాడిండొచ్చు, అసలు ఏ టాపిక్ మీద మాట్లాడిండొచ్చు అని నిన్నడికెళ్ళి తెలుగు తమ్ముళ్లకు, ఇటు జన సైనికులకు, అటు వైసీపీ పార్టీ వాళ్లకు నిద్ర పడతలేదట. ఇక ఈ మీటింగ్ లా నాదెండ్ల మనోహర్ సార్ కూడా ఉన్నాడట. ఏంది సారు దేని గురించి మాట్లాడిర్రు, ఏంది ముచ్చట అని అడిగే వరకల్లా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికలలో సమిష్టగా ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజలకు తీసుకుపోయే విషయంలో ప్రణాళికతోని ముందుకు పోవాలి అని నిర్ణయించిర్రట. వచ్చే ఎన్నికలలో 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతోని ఎట్లా ముందుకు పోవాలి, దానికోసం ప్రత్యేక వ్యూహం మీద ఒక సమిష్ట కార్యాచరణ తీసుకున్నారట. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి కూడా చర్చించిర్రట. ఎన్నికలలో పాటించాల్సిన వ్యూహాలను 2 పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చలు జరిపిర్రట. వైసీపీని ధీటుగా ఎదుర్కొనుడే కాకుండా వైసీపీ విముక్తి రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని విషయాల పట్ల పూర్తి స్థాయి చర్చ అయిందని చెప్పుకొచ్చిండు మనోహర్ సారు. చూడాలి మరి ఆంధ్రాల చంద్రాలు సారు, పవనాలు సారు పేరు 2014 లాగా మళ్ళా రిపీట్ అవుతుందా, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతుందా అని.